సార్ నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అడగండి. ఇప్పుడు మన తూర్పుముఖం ఇంటికి తూర్పుముఖం ఫ్లాట్, రోడ్డు తూర్పుముఖం ఉంటుంది సార్, తూర్పు సైడ్. మనం ఈ ఇంటికి మెయిన్ డోరు తూర్పులోనే పెట్టాలా, లేదంటే ఉత్తరం సైడ్గా అలా పెట్టుకోవచ్చా? ఇది రెండు రకాలుగా ఉంటుందండి. యాక్చువల్గా ఇంటి ముందు ఒక రోడ్డు ఉన్నప్పుడు ఆ అభిముఖంగానే మనం సింహద్వారం పెట్టుకుంటే కొంత ఓపెన్ స్పేస్ ఉండడం వల్ల ఆ యొక్క మెయిన్ డోర్ గుండా కొంత ప్రకృతిని ఇల్లు లోపలే తీసుకుంటుంది. ఆ ఉద్దేశంలో ఇంటి ముందు ఎంత ఎక్కువ స్థలం ఉంటే అంత మంచిది. అది రోడ్డు కావచ్చు, మన ఇంటి ముందు ప్రహరీ కావచ్చు, వరండా కావచ్చు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే కొన్ని సందర్భాలలో ఆ యొక్క మీరు చెప్పినటువంటి తూర్పు ఫేసింగ్ ప్లాటే మనం తీసుకునేటప్పుడు అది ఏదైనా ఆగ్నేయ ప్రాచికం ఉంది అని అనిపించింది అనుకోండి, యాజ్ ఇట్ ఈజ్గా తూర్పుని ఫాలో అయ్యి మన ఇల్లు కడితే అదే పారున అది ఆగ్నేయ ప్రాచిగా ఉంది అని అనిపించిన సందర్భాలలో ఈ ఇంటిని మనం డైరెక్షన్స్ తిప్పి కట్టమని మనం చెప్తాం. అప్పుడు వాళ్ళకి అది ఇబ్బంది అనిపిస్తుంది కొన్ని సందర్భాలలో. అందువల్ల ఇలా డిఫ్లెక్షన్ చేసి దాన్ని సరిచేసి దిక్కులు కట్టాలి అనే పరిస్థితి లేనప్పుడు ఏం చేయాలి? రోడ్డుకి అభిముఖంగా కట్టుకునే పరిస్థితి కాకుండా తూర్పు ప్లేసింగ్ ప్లాట్ అంటున్నారు కాబట్టి ఈ తూర్పు పడమరకి పాజిటివ్గా అయింది, ఉత్తర దక్షిణాలకి నెగిటివ్ అవుతుంది. వీటికి నెగిటివ్ అయింది, ఉత్తర దక్షిణాలకి పాజిటివ్ అవుతుంది. సో మీరు తూర్పు ఫేసింగ్ ప్లాట్ అన్నారు కాబట్టి అక్కడ అటువంటి ఆగ్నేయ ప్రాచికి సంబంధించి ఏదైనా మనకు అనిపించినప్పుడు అదే సమయంలో ఇల్లు కూడా డిఫ్లెక్షన్ చేయకుండా యాజ్ ఇట్ ఈజ్గా పారులకే కట్టాలి అని అనుకునేటప్పుడు మనం ఉత్తరంగా సింహద్వారం లేదా దక్షిణంగా సింహద్వారం పెడతాం. ఈవెందో తూర్పుకి రోడ్డు ఉన్నా సరే. ఎందుకు? ప్రకృతికి నువ్వు కట్టుకునే ఇంటికి రోడ్డు తూర్పున ఉంది, ఉత్తరం ఉంది, దక్షిణం ఉంది. ప్రకృతికి ఏం తెలీదు. ప్రకృతికి తెలిసిన ధర్మం ఏంటంటే నా వైబ్రెన్సీకి కారణభూతమైనటువంటి ఆ యొక్క ఎంక్లోజర్ ఏదైతే ఉన్నదో అది మనం మదర్వాల్ అని చెప్తాం. వై? బికాస్ ఇట్స్ గివింగ్ బర్త్ టు ద కాన్షియస్నెస్. ఆ కాన్షియస్నెస్కి ఆ యొక్క గాడే మూలాధారం కాబట్టి దాన్ని మదర్ అని చెప్తున్నాం మనం. ఆ మదర్ అంటే ఇంటి యొక్క ప్లింత్ అని చెప్పుకుంటాం మనం. ఇంటి యొక్క బయట వాల్స్, మెయిన్ వాల్స్ ఏవైతే ఉంటాయో ఆ వాల్స్కి ఏ డైరెక్షన్ నుంచి నువ్వు లోపలికి వెళ్తున్నావు అనేదే ప్రకృతికి లెక్క. నువ్వు తూర్పు నుంచి వెళ్తున్నావా, ఉత్తరం నుంచి వెళ్తున్నావా, ఒక డైరెక్షన్స్ బేస్డ్గా వెళ్ళడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అంతేగాని రోడ్డుకి అభిముఖంగా లేదు అనే బాధ వద్దు. ఇప్పుడు ఇంకా కొన్ని సందర్భాలలో ఆ జాతకుడికి తూర్పు ముఖంగా ఉన్నటువంటి రోడ్డు ఉంది, కానీ ఉత్తరంగా సింహద్వారం పెడితే ఆ యొక్క ఆయాదికి అనుకూలత ఎక్కువగా ఉంటుంది అనుకునేటప్పుడు ఆ సందర్భంలో కూడా ఉత్తరం పక్కన కాస్త ఒక 6-7 అడుగులు ఖాళీ స్థలం వదిలిపెట్టుకొని ఉత్తర సింహద్వారం కానీ దక్షిణ సింహద్వారం కానీ ఇన్స్టాల్ చేస్తాం. సో ఇది ఒక కేస్ టు కేసు భౌగోళికంగా అక్కడ ఆ యొక్క డెవలపర్ వేసిన రోడ్లను బట్టి ఆ జన్మ నక్షత్రకుడికి ఉన్నటువంటి ఎన్ని స్క్వేర్ మీటర్ల ప్లాట్ ఉంది అన్నదాన్ని బట్టి అతనికి ఒక మంచి ఆయో నెంబర్ ఏదైనా వచ్చినప్పుడు దానికి అనుకూలతను బట్టి ఒక నిర్ణయం మనం తీసుకుంటాం అన్నమాట. సో ఫైనల్గా నా కంక్లూజన్ ఏంటంటే రోడ్డు ఉంది కాబట్టి అది ఏ ఫేసింగ్ ఉంటే ఆ ఫేసింగ్ సింహద్వారం పెట్టాల్సిన అవసరం లేదు. బేస్డ్ ఆన్ ద అవుట్పుట్ ఆఫ్ ద ఆయాది గణనాన్ని బట్టి మనం దాన్ని వర్కౌట్ చేస్తాం. ఇప్పుడు ఇంకోటి సార్,